వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. హన్మకొండ జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన పి ప్రావీణ్య ఐఏఎస్. వరుస సెలవులు రోజులు కావడంతో శ్రీశైలంలో అధికంగా పెరిగిన భక్తుల రద్దీ. రెండు తెలుగు రాష్ట్రాలలో బక్రీద్ సందర్భంగా మసీదులలో ప్రత్యేక పూజలు. ఎమ్మెల్యే జయసూర్య ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన వడ్డ కుటుంబాలు. మీడియా సమావేశం నిర్వహించిన మచిలీపట్నం బార్ అసోసియేషన్ సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ నగరంలో ఆదివారం తెల్లవారుజామున అంతర్జాతీయ దొంగల ముఠాను మట్టవడ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టుకు సంబంధించిన వివరాలు డీసీపీ బారి మీడియా సమావేశంలో వివరించారు. నిందితులు వరికుప్ల దశరథం, దుర్గా సందాష్, మహమ్మద్ జబీర్, కౌశెట్టి రాకేష్ అనే నలుగురు వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి గత కొన్ని సంవత్సరాలుగా తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో సంపాదించాలని దురుద్దేశంతో తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులతో పెద్ద పెద్ద వాహనాలు అమ్ముకుంటున్న యజమానుల నుంచి వాహనాలు కొని వాటికి సంబంధించిన ఫైనాన్స్, ఈఎంఐ కడతారని నమ్మించి మోసపూర్వకంగా వాహనాలను ఇతర ప్రాంతాలకు స్క్రాప్కు ముంబైలోని కొంతమంది వ్యక్తుల ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. గతంలో హైదరాబాద్ నుండి 16 కేసులలో జైలుకు సైతం వెళ్ళగా తిరిగి మరల బయటికి వచ్చి పద్ధతి మార్చుకోకుండా అదే విధంగా నేరాలకు పాల్పడుతున్నారు. సుమారు 4,30,00,000 విలువ చేసే వాహనాలు అమ్మారని విలేకరుల సమావేశంలో డీసీపీ బారి వెల్లడించారు. ఇలా బాగా గోపి, రాజ్ కుమార్, కానిస్టేబుల్స్ ఎవరు, రవీందర్ మంచి క్యాచర్, లేడీని పట్టినాం కదా శివ నువ్వు వెళ్ళాను ఇలా చేయాలా, మంచి మంచి లాస్ట్ టైం చైన్ స్నాచింగ్లో కూడా వెళ్ళాను. ఈయన ఐటీ మీరు దొంగల మూడని పట్టువాడ పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఇక్కడ ఎస్హెచ్ఓ గోపి, ఆయన ఎస్ఐ కుమార్, ఆయనకి మన నల్లిరామ్ ఆధ్వర్యంలో బాగా కష్టపడ్డారు. ఈయన ఈ వరికుప్పల దశరథ్, ఈ గ్యాంగ్ పైన చెప్పిన 1, 2, 3 దుర్గం సందేశ్, కాశెట్టి రాకేష్, వీళ్ళు ఏదో గ్యాంగ్. వీళ్ళు ఈ పెద్ద పెద్ద 10 టైర్స్ లారీలు, జేసీబీలు, చైన్ మషీన్లు వీళ్ళు ఫైనాన్స్ మీద తీసుకుంటారు. తీసుకొని ఫైనాన్స్ కట్టని స్థితిలో ఉన్న వాళ్ళని వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు. వీళ్ళు గతంలో కూడా వీళ్ళు అరెస్ట్ అయినారు. సిసిఎస్ హైదరాబాద్ 98 కేసెస్లో అరెస్ట్ అయినారు. అది ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర పోయి ఈ వెహికల్ నేను కొనుక్కుంటా, నేను మీ ఈఎంఐ కట్టుకుంటా అంటే వాడికి పాపం అవసరం ఉన్నవాడికి వాడు చేస్తా అంటే వాడికి ఒక 2 లక్షలు 3 లక్షలు వానికి అవసరాన్ని బట్టి ఆ వెహికల్ వ్యూలాన్ని బట్టి అడ్వాన్స్ ఇస్తారు. అడ్వాన్స్ ఇచ్చి వానికి ఒక ప్రామిసరీ నోట్ రాసి ఇస్తారు. మేము మీ ఈఎంఐ మేము కట్టుకుంటాం అంటే వాళ్ళు నమ్ముతారు. నమ్మేసి వాళ్ళు అన్ని ఒరిజినల్ పేపర్స్ వీళ్ళకి ఇచ్చేస్తారు. ఆ ఒరిజినల్ పేపర్స్ తీసుకున్న తర్వాత అప్పటి నుంచి గాయబైపోతాడు. గాయబై ఈ మూట బాంబే ఇలా కాంటాక్ట్ బాంబేలో తీసుకోపోయి ఇచ్చేస్తే, బాంబేలో ఒక గ్యాంగ్ ఉంది, అది మేము ఐడెంటిఫై చేయాలి, ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేయాలి. అక్కడ తీసుకుంటే అక్కడ బాంబే నుంచి ఇది విదేశాలకు పోతున్నాయి. 3 వెహికల్స్ విదేశాలకు పోయింది, నెదర్లాండ్, కంబోడియా, సౌత్ ఆఫ్రికా. మన దగ్గర ఉన్న జేసీపీ, కీసరకు ఉన్న జేసీబీ, 2 జేసీబీలు సౌత్ ఆఫ్రికా పోయింది. అక్కడ బై బోట్, బై షిప్, ఎందుకంటే ఒరిజినల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా కొనేటోళ్ళకు కూడా కొంచెం నమ్మకం వస్తుంది. మొహమ్మద్ జాబీర్ అనేది స్క్రాప్ బిజినెస్ హైదరాబాద్. కొత్త లారీలు, కార్లు తీసుకోపోయి అక్కడ చెప్తే వాడు దానికి స్క్రాప్ చేసి పారేస్తాడు. బయట 6 monthsలో 21 offenses చేసి
21 అఫెన్సెస్ మొత్తం మన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర అన్ని చోట సేమ్ మోడల్స్ ఆపరండి. గతంలో కూడా సేమ్ పద్ధతిలో చేసిండు, ఇప్పుడు కూడా అదే పద్ధతిలో చేయడం జరిగింది. ప్రస్తుతం మన దగ్గర 5 ఇన్నోవా క్రిస్టా కార్, ఒకటి స్విఫ్ట్ డిజైర్, 1, 2, 3, 4 టోటల్ 5 వెహికల్స్ మన దగ్గర ఉన్నాయి. తర్వాత అనంతపూర్లో మనం సీజ్ చేసినాం, ఒక టిప్పర్ ఉన్నది. తర్వాత ఒక చైన్ మషిన్ ప్రోక్లైన్ 50 lakhs వర్త్, అది కూడా మనం సీజ్ చేసి అక్కడ తీసుకురావడం కష్టంగా ఉన్నది, అది అందుకే అక్కడ పెట్టడం జరిగింది. అది కూడా కేసులు ఇంకా చాలామంది పోలీస్ ఆఫీసర్స్ స్టేట్ నుంచి అప్రోచ్ అవుతున్నారు. మాకు కూడా మా ఏరియాలో ఇట్లా మోసాలు జరిగినాయని అక్కడ నుంచి కూడా పిటిషనర్స్ వస్తున్నాం. అది కూడా మేము మా కేసులో యాడ్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా సలహా ఇచ్చి ఆ కన్సర్న్ పోలీషన్ వాళ్ళకు కూడా మేము మాట్లాడి వాళ్ళకు కూడా కేసు రిజిస్టర్ చేయమని చెప్తున్నాం. వైఎస్ఆర్ మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ వాళ్ళ అనుచరులు కలిసి కంకర ఫ్యాక్టరీ శ్రీ వెంకటేశ్వర అటువంటి వాహనాలు వచ్చి మిషనర్స్ను తరలించినారు. జరిగిన విషయం పాలమనేరు పోలీస్ స్టేషన్ వారికి రాతపూర్వకంగా స్వయంగా కంప్లైంట్ ఇచ్చాము. ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ మీద శ్రీ వెంకటేశ్వర కంకర ఫ్యాక్టరీ చేసిన అతని అనుచరుల మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశాం. 4 సంవత్సరాల నుండి పై పనులు ప్రభుత్వం జీఎస్టీ ప్రభుత్వానికి కట్టాం. అలాగే తన ఎమ్మెల్యే మాజీ వెంకటగౌడ తన అనుచరులతో వద్ద నుండి ఫోన్ చేసి చంపేస్తానని బెదిరిస్తున్నారని, తనపైన ఏదైనా జరిగిన పూర్తి బాధ్యత మాజీ ఎమ్మెల్యే వల్ల తన పోలీసులతో తన రచన కల్పిస్తూ కోరుతున్నామని వారు తెలియజేశారు. అన్నీ తీసుకోండి. మిషన్స్ కూడా వస్తాను నేను అంతా అడిగిందండి, కట్టలేదు ఎట్లా డాక్యుమెంట్ కట్టినా చూసుకో. కొత్త బండికి ట్యాక్స్ కట్టి కడతారు కదా, 30వ తారీఖే పోయిన నెల అవంతా మూవబుల్ ప్రాపర్టీస్ అమ్మా. ఎవడన్నా వచ్చి కిందకు పడిపోయా, మీ మీద ఏమీ వచ్చలేదు తమ్ముడు. నేనేమో దేవుడాన్ని కూర్చున్నాను మీకు ఇచ్చేసి, నన్ను ఎత్తుకొని బొక్కలేకేస్తా. ఫస్ట్ మిమ్మల్ని ఎవరు మాట్లాడేది? డిటాచీలు సూపర్. నీది అప్పుడే సార్. లేదు 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 నేను వచ్చిండేది ఏమంటే డైరెక్ట్గా వచ్చి గురుబాబుకి వచ్చి టైల్స్ ఏమో పంపించేస్తాను.
పశ్చిమ బెంగాల్ న్యూ జల్పాయిగుడిలో 2 రైళ్లు ఢీకొన్న ఘటనలో 5గురు చనిపోయినట్లు డార్జిలింగ్ ఏఎస్పీ అభిషేక్ రాయ్ వెల్లడించారు. 20 నుంచి 25 మంది గాయపడినట్లు, కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఘటనా స్థలంలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కాంచనార్జు ఎక్స్ప్రెస్ రైలును గూడ్స్ ఢీకొన్నట్లు ఆయన తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. अभी थोड़ा गंभीर है। ये आप देख रहे हैं कंचनजंगा एक्सप्रेस है, ये पीछे यहाँ पे खड़ा था और पीछे से एक मालगाड़ी आके उसको ठोक दिया। 3 बॉगी अभी तक डिटेल्ड हुआ है, 5 फैटलिटी हुआ है, कैजुअलिटी हुआ है 5 अभी तक हम रेस्क्यू कर लिया है। और मालगाड़ी का जो आगे का इंजन है वहाँ पे गैस कटर लगेगा, आरपीएफ भी आ गए है, हम लोग लोकल पीएस से आ गए हैं। ठीक है, डेथ कैजुअलिटी कितनी हुई है? अभी तक जो हिसाब है 5 हुआ है। ठीक है, और कितने लोग की मौत हुई है? 5 का मौत हुआ है अभी तक। ठीक है, इंजर्ड हुआ है? इंजर्ड अभी तक 25 to 30 नियरली, बट द इंजुरीज आर नॉट फैटल। वी हैव ऑलरेडी रेस्क्यूड देम विद देयर लगेजेस। एवं एखाने हम लोग लोकल का एम्बुलेंस भी हम लोग अरेंज कर चुके हैं। ठीक है, वो जो पैसेंजर्स हैं हम लोग उन लोग को बाहर निकाल के एक यहाँ पे एक मदरसा में कैंप भी सेटअप किया है, वहाँ पे लेके जा रहे हैं और वहाँ से फिर आगे बास लेके एनजीपी तक लेके जा रहे हैं। कैसे हुआ था सर इंसिडेंट? कैसे हुआ था? इंसिडेंट पीछे से मालगाड़ी आके ये कंचनजंगा जो एक्सप्रेस है, मालदा कंचनजंगा एक्सप्रेस है, इसको पीछे से कॉलिशन हो गया। ठीक है, उसके बाद भी ये इंसिडेंट हुआ। या सर आपका कोई आपका मैं दार्जिलिंग। और आपका नाम सर? अभिषेक బైహర మండల కేంద్రానికి చెందిన కరైకొండ గణేష్ అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా కిరాణా వ్యాపారం చేస్తూ అందరితో నమ్మకంగా మెదులుతూ ఉండేవాడు. మండల కేంద్రంలో సుమారు 200 మంది రైతులు, డ్వాక్రా మహిళలు, చిరు వ్యాపారులు కూలీల వద్ద అప్పులు తీసుకొని నెల వడ్డీలు చెల్లిస్తూ వచ్చాడు. గత 2 నెలలుగా అప్పులు ఇచ్చిన వారు డబ్బులు అడగగా రేపు ఇస్తా అంటూ దాట వేస్తే వచ్చేవాడు. ఈ నెల 8వ తేదీన ఇంటికి తాళం వేసి తిరుపతికి వెళ్తున్నామని చెప్పి వెళ్లాడు. వారం రోజులైనా తిరిగి రాకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడంతో అనుమానించిన బాధితులంతా అతని ఇంటి వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. అనంతరం మహబూబాబాద్ జిల్లా ఇల్లందు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టి నిందితుని పట్టుకొని న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రాస్తారోకో వద్దకు వచ్చి మీరంతా నిందితుడిపై ఫిర్యాదు చేస్తే అతన్ని పట్టుకొని న్యాయం చేస్తామని హామీనిచ్చారు. దీంతో రాస్తారోకో విరమించి పోలీస్ స్టేషన్ కు తరలి వెళ్లారు అందరూ.
పరిస్థితి ఉంది బజార్లో మొత్తంలో. అటువంటి మనుషుల దగ్గర డబ్బులు తీసుకొని పోయిండు వాడు అసలు మనిషి కాదనుకుంటాను. సరే నమ్మించి ఇచ్చారు, జరిగిందేందో జరిగిపోయింది. ఈరోజు మీరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అధికారులకు గణేష్ అనే అతను ఎక్కడ ఉన్నా కూడా అతను ఎతికించి అతని కుటుంబ సభ్యుల ద్వారా కానీ ఎట్లయినా ఒక పద్ధతి ఏదైతే ఉన్నదో ఎంత వీలుంటే అంత వీలు తీసుకురావచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళని తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. మేము ఇచ్చినప్పుడు కనీసం మర్యాద అతను ఎక్కడ ఎవరు ఆయన ఫోన్ నెంబర్ మాట్లాడాలని నెంబర్ ఇచ్చాము. ఒక ఫోన్ నెంబర్ ఇచ్చినాక తెలియదా అండి? ఇవాళ రేపు చాలా ట్రాప్ చూసి రమేష్ నెంబర్ నా దగ్గర ఉంది, రమేష్ నెంబర్ ఇస్తా, రమేష్ నెంబర్కి ఏ నెంబర్లు వస్తున్నాయో తెలియదా? ఆ విధంగా చేసే దయచేసి పోలీసు వారు కంపల్సరీ మాకు ఈ న్యాయం చేయాలి. కంపల్సరీ ఆ గణేష్ను పట్టించిన చాలు, మాకు అందరికీ న్యాయం చేయాలని మేము బాయారం ప్రజల తరఫున కోరుతున్నాను. నేను ఇచ్చి 3వ నెల నా మనవరాలు కంటి ఆపరేషన్ కానీ దాచుకున్నా. నా మనవరాలు గుడ్డి నేను ఎవరికోసారి 3 లక్షలు పెట్టి బాగా చేపించుకొచ్చుకున్నా. ఇప్పుడు జూన్ నెల తర్వాత నేను ఆపరేషనే పోవాలి. నా పిల్లని ఆ బెస్ట్ బళ్ళోంచి జలగొట్టి రత్తయ్యాన్ని కాళ్ళు పట్టుకుంటానని నాకు ఇచ్చిన 2వ రోజు నా ఇంటికి 5 సార్లు వచ్చిండయ్యా. ఏనాడు వాడు నా ఇంటికి రాలే. నేను ఈయన కొడుకు నా బిడ్డ ఆపరేషన్ నా పిల్ల ఆపరేషన్కి నేను దాచుకుంటున్నా రూపాయి. నేను పొద్దున్న పోయి చీకడ పడ్డా కొత్తన్న ఎర్ర టెండలా నేను దండం పెట్టిన. నీ కాళ్ళు మొక్కపోయిండు అయ్యా, కాళ్ళు మొక్కపోతే నీ పక్క జరిగిన అంత ఉన్నాడు. నాకు ఈ అప్పులన్నీ తెలవదు. అంత ఉన్నాడికి ఈ ₹1,00,000 ఏం అవసరం? నా 1,50,000 ఏమన్నా ఎమ్మడి పడతాను. నేను 3 రోజుల దాకా వాల్తీ పెట్టలే కొడుక. నా మొగుడిని పట్టుకొని బడ్డీ కాడ కాళ్ళ మీద పడబోయిందంట. నేను రాకముందే నా భర్తను తీసుకుని పోయి బ్యాంకుల నుంచి 1,50,000 డ్రా చేసుకున్నాడు. ఒక్క 5 తక్కువ 1,00,000. ఇప్పుడు నా మనోరాల ఆపరేషన్కి నేను దాచుకున్నా. నా మనోరాలు గుడ్డి పిల్ల ఇప్పుడు 12 ఏళ్ళు వచ్చినాయి. చేపట్టుకొని తీసుకుపోతున్నా నేను. నా పేరు వీరన్న, నేను కిడ్నీ పేషెంట్ను. కిడ్నీ ఆపరేషన్ చేయించుకుందామని బంగారం తీసుకుపోయి బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుందామని పోయినా. ఈయన ఆడికి వచ్చి నేను రేపే ఇస్తాను నాకు ఇయ్యని తీసుకున్నాడు. 5 లక్షలు తీసుకొని ఇక రేపు ఇస్తామా అని ఎందుకు ఇస్తలేమంటే ఒక నెల వడ్డీ ఇస్తలే అది ఇది అని అట్నే ఇక 2 నెలలు అయింది నేను ఇచ్చి. ఆయనకి ఇచ్చి 2 నెలలు. అంతగా చూద్దాంలే వడ్డీ అయిన ఇస్తా కానీ నేను అంతగా ఇప్పుడు లేవు అని తిప్పుకుంటూ వస్తాడు. నేను కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్నాను. నేను బంగారం పెట్టి తెచ్చిన లోను. ఇప్పుడు అది అటైపోయింది, ఈయన ఇటైపోయిండు. మరి నా పరిస్థితి ఏందో. నాకు నేను కిడ్నీ ఆపరేషన్ చేయించుకుందామని బంగారం పెట్టి పైసలు తెచ్చుకున్నా, అవి తీసుకుపోయిండు. నా పైసలు నాకు ఇప్పియాలి. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా కలగ చేసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతాను. వరుస సెలవులు రోజులు రావడంతో శ్రీశైల క్షేత్రానికి అధికంగా పెరిగిన భక్తుల రద్దీ. ఆలయ ప్రధాన వీధులు భక్తుల రద్దీతో నిండిపోయింది. శ్రీశైల క్షేత్ర ఔటర్ రింగ్ లో ఎటు చూసిన వాహనాలతో నిండిపోయింది. సాక్షి గణపతి వరకు ఉన్నట్టుందిరా. వీళ్ళంతా ఒక వారకు పోతే బైక్లు ఒక్కటి పోతాయి చూడు. కటింగ్ కాడ కొద్దిగా కష్టం. ప్రశాంతంగా ట్రాఫిక్ అంతా తగ్గిపోతుంది కావచ్చేపాటికి. ఒకదారం వరకు ఉంది. అవతల కొన్ని ఉంటుంది నాకు తెలిసి ట్రాఫిక్. రిటర్న్ పోతున్నాడేమో. ఎప్పుడు లేదు కానీ ఆడ అదో మెయిన్
ఖమ్మం జిల్లాలో విచిత్ర సంఘటన. కుస్మాంచి మండలం కేశవపురం గ్రామానికి చెందిన కట్ట విజయలక్ష్మి 2019 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అవుతాడంటూ కుటుంబ సభ్యులతో ఛాలెంజ్ చేసింది. కాగా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని కుటుంబ సభ్యులు ఛాలెంజ్ చేశారు. కాగా జగన్ ఏపీ సీఎం కావడంతో ఒప్పందం ప్రకారం సొంతూరుకు వెళ్లి విజయలక్ష్మి చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఊర్లో అడుగు పెడతానంటూ శబ్దం చేసింది. కాగా ఇటీవల ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అనంతరం 5 ఏళ్ల తర్వాత సొంత గ్రామానికి వచ్చిన విజయలక్ష్మి 5 ఏళ్ల తర్వాత స్వగ్రామానికి వచ్చిన విజయలక్ష్మికి కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి పుట్టింట్లో అడుగుపెట్టిన విజయలక్ష్మి అనంతరం కుటుంబ సభ్యులు గ్రామస్తులు విజయలక్ష్మిని సత్కరించారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎన్టీఆర్ జోహార్లు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ చెక్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళలకు త్వరలోనే మహాలక్ష్మి పథకం ద్వారా 2500 రూపాయలను అందజేస్తామని, గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసి ఇల్లు లేని నిర్పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇండ్లను నిర్మిస్తామని ఆయన తెలిపారు. मोहम्मद गौसिया मोहम्मद తర్వాత అస్మత్ ఈరోజు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం మనకు ఎలక్షన్ కోడ్ దగ్గర 2.5 మాసాలు ఉండే. ఈ 2.5 నెలల్లో ఏ పని చేయలేకపోయినాం. అందుకే ఈ చెక్కులు ముందే వచ్చినా కూడా మనకి ఎలక్షన్ కోడ్లో వాటిని డిస్ట్రిబ్యూట్ చేయకూడదు, పంచకూడదు అని చెప్పేసి ఈరోజు ఆ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కష్టాలలో ఉండి కూడా మన గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేసి మన నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఎనలేని పోరాటం ప్రజల మద్దతుతోటి ఈసారి మన గద్దెనెక్కడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా నేను గమనించేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య రెవెన్యూ సమస్య. తాతల నాటి భూములు మనం చేసుకున్న భూములు పట్టాలు వేరే వాళ్ళ పేరు మీద ఉంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేనే. నాకున్నటువంటి 5 ఎకరాల భూమి నేను ఈరోజు వరకు పట్టా చేసుకోలేకపోయినా. ఇలాంటి సమస్యలు అనేక మంది రైతులు అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి మొన్న మన రెవెన్యూ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎలక్షన్ కోడ్ ముగియంగానే అధికారులను పిలిచి ధరణి పోర్టల్ కమిటీ ఏదైతే వేసిందో వాళ్ళను 10 రోజుల్లోపు గైడ్లైన్స్ ఇచ్చేసి మార్పులు చేర్పులు చేసుకుంటూ రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎవరైతే కాస్తులు ఉన్నారో వారి భూములకు వారికి ఇవ్వాలి అని చెప్పేసి వారు చెప్పడం నిజంగా కూడా చాలా ఆనందకరమైన విషయం. అదేవిధంగా ఇందిరమ్మ కమిటీలు వేసి ఇందిరమ్మ ఇల్లు కూడా నిజమైన పేదవాడు ఎవరైతే ఉన్నారో ప్రతి ఊర్లలో ఇందిరమ్మ కమిటీలు వేసుకుంటూ వాళ్ళ సూచనల ప్రకారం పేదవాడు ఎవరైతే ఉన్నారో
పూలు గుడిస్తున్నవాడు, పెంకుటిల్లు ఇంతకుముందు ఇందిరమ్మ ఇల్లు వచ్చి కూలిపోయిన ఇల్లులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఈ ఇందిరమ్మ ఇల్లులు 5 లక్షల రూపాయలతో ఇస్తామని చెప్పేసి మేము మేనిఫెస్టో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ మేనిఫెస్టోలో భాగంగా ఇప్పుడు త్వరితగతిలోనే ఇందిరమ్మ ఇల్లులు కూడా ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ అనేక ఇబ్బందులకు గురి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మనం చూసాం, అన్ని అప్పుల కుప్పలు చేసి ఖజానా ఖాళీ చేసిపోయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు మంచి గుణపాఠం చెప్పిండ్రు. మన ఫైనాన్స్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు చాలా చాకచక్యంగా, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పద్ధతిగా క్రమశిక్షణతోటి ఎక్కడ డబ్బులను దుబారా ఖర్చు చేయకుండా అన్ని సంక్షేమ పథకాలు మనం అమలు చేద్దామని చెప్పేసి వారు గట్టి సంకల్పంతో దృఢ సంకల్పంతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి కార్యకర్తలు అందరూ అధైర్యపడకండి, అన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతాయి. నిజమైన లబ్ధిదారుడికి ఈ సంక్షేమ పథకాలు అందుతాయి. అంటే 10 లక్షల రూపాయల కళ్యాణ లక్ష్మి ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి కళ్యాణ లక్ష్మి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మన ఎంఆర్ఓ గారు లిస్టు చదువుతారు. దాని ప్రకారంగా మీరు వచ్చి ఈ సంక్షేమ పథకం ఏదైతే ఉందో కళ్యాణ లక్ష్మి మీకు చక్కగా నిజమైన నిరుపేదకు అందుతాయని చెప్పేసి చెప్తూ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.